నల్గొండ జిల్లాలో సీఎంఆర్ కుంభకోణంలో తెర వెనుక రాజకీయం నడుస్తున్నట్లు సమాచారం. 191 కోట్ల రూపాయల మోసం చేసిన కేసులో నిందితులు అరెస్టు కాకుండా ప్లాన్ జరుగుతోందనే అనుమానాలు వినిపిస్తున్నాయి. నిందితులను కాపాడేందుకు ప్రముఖుల ముసుగులో కొందరు వ్యక్తులు రంగంలోకి దిగారు. కేసులు నమోదు కాకముందే పరారవ్వాలంటూ సమాచారం చేరవేసినట్లుగా తెలుస్తోంది. నిందితులు అరెస్టు కాకుండా కొందరు సహకరిస్తున్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిందితుల తరపున గంటల తరబడి అధికారులతో చర్చలు జరిపినట్టుగా సమాచారం. ఇప్పటికే నిందితులకు ఎఫ్ఐఆర్ కాపీలు చేరాయి. ఆ ఎఫ్ఐఆర్ కాపీలతో హైకోర్టును మిల్లర్ల ముఠా ఆశ్రయించింది. అరెస్టు కాకముందే ఎఫ్ఐఆర్ కాపీలు నిందితులకు చేరడం వెనుక పెద్ద కుట్ర ఉందని తెలుస్తోంది. కేసును నీరుగార్చి నిందితులకు సహకరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే 191 కోట్ల రూపాయల మోసం చేసిన కేసులో ఇప్పటి వరకు కేవలం 2 అరెస్టులు జరిగాయి. కేవలం 1,90,000 రూపాయలు మాత్రమే రికవరీ చేశారు. ఒక అధికారి కార్యాలయం కేంద్రంగా సెటిల్మెంట్లు జరుగుతున్నట్లుగా ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.